శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 40వ సర్గము. శ్రీరాముడు మున్నగువారు సువేల పర్వతముపై నుండి లంకానగరమున భవనముపై ఆసీనుడయ్యున్న రావణుని జూచుట. సుగ్రీవుడు ఒక్క ఉదుటున ఎగిరి రావణునిపై విరుచుకొని పడుట. రావణ సుగ్రీవుల ద్వంద్వ యుద్ధము. శ్రీరాముడు సుగ్రీవునితో వానర సేనాపతులతో గూడి మండలాకారములో 2 యోజనముల మేరకు వ్యాప్తమయ్యున్న సువేల పర్వతము యొక్క అగ్రభాగమునకు అధిరోహించెను. ఆ ప్రభువు అచట ఒక క్షణకాలము ఉండి నలువైపులా పరికించి చూచెను. అప్పుడు ఆ స్వామికి రమ్యమైన త్రికూట పర్వతముపై విశ్వకర్మ నిర్మించిన లంకా నగరము కనపడెను. అది చక్కగా వ్యవస్థితమై మనోజ్ఞమైన కాననములతో శోభిల్లుచుండెను. అప్పుడు లంకయందలి మేడ పైభాగమున కూర్చొనియున్న దుర్జయుడకు రాక్షసరాజు అనగా రావణుడు ఆ రఘువీరునకు కనబడెను. పరిచారకులు ఆయనకు ఇరువైపుల నుండి తెల్లని చామరములతో వీచుచుండిరి. అతడు విజయసూచకమైన ఛత్రఛాయలో నుండెను. ఆయన శరీరముపై ఎర్రచందనము పూయబడి ఉండెను. అతడు రత్నాభరణములను ధరించియుండెను. నల్లని మేఘము వలె ఒప్పుచున్న అతడు బంగారు పట్టు వస్త్రములను ధరించియుండెను. విశాలమైన అతని వక్షస్థలమునందు ఐరావతము యొక్క రాపిడి గుర్తులు కన్పట్టుచుండెను. కుందేలు రక్తము వంటి ఎర్రని ఉత్తరీయమును ధరించియున్న అతడు ఆకాశమునందు సంధ్యారుణ కాంతులతో ఆవరింపబడిన మేఘరాశివలే విలసిల్లుచుండెను. రాక్షసరాజైన రావణుడు కనపడినంతనే రఘువీరుడు వానర ప్రముఖ యోధులు చూచుచుండగనే సుగ్రీవుడు ఒక్క ఉదుటున తన ఆసనము నుండి లేచెను. ఆ క్షణముననే అతడు క్రోధముతో ఊగిపోవుచు శారీరకముగా మానసికముగా సర్వసన్నద్ధుడై సువేల పర్వతాగ్రభాగము నుండి ఎగిరి లంకానగర ద్వారము మీద వ్రాలెను. అతడు ఆ గోపురము పైన క్షణకాలము ఆగి ఆ రాక్షసుని చూచెను. పిదప ఆ కపీంద్రుడు రావణుని గడ్డిపరకగా భావించుచు స్థిర చిత్తుడై అతనితో ఇట్లు పరుషముగా పలికెను. రాక్షసా, నేను జగన్నాథుడైన ఆ శ్రీరామచంద్రునకు మిత్రుడను, దాసుడను. ఆ నరేంద్రుని అనుగ్రహ ప్రభావమున నేను నిన్ను హతమార్చి తీరెదను. ఇక నీవు తప్పించుకొని పోజాలవు. సుగ్రీవుడు ఇట్లు పలికిన పిమ్మట వెంటనే ఒక్క గంతులో అతనిపైకి దూకెను. పిమ్మట ఆ కపివీరుడు చిత్రమైన రావణుని కిరీటమును లాగి నేలకేసి కొట్టెను. అంతట రావణుడు తనపై దాడికి దిగిన ఆ కపివరునితో, సుగ్రీవా, ఇంతవరకు నీవు నా కంటబడి ఉండలేదు కనుక సుగ్రీవుడవుగా మిగిలియుంటివి. ఇక ఇప్పుడే హీనగ్రీవుడవు అయ్యెదవు, అనగా నీ తల తెగిపోవును అని హెచ్చరించెను. ఇట్లు పలికిన వెంటనే రావణుడు ఆసనము నుండి లేచి తన బాహువులతో ఆ హరివీరుని పట్టుకొని క్రింద పడద్రోసెను. మరుక్షణమే సుగ్రీవుడు బంతివలే రివ్వున లేచి అతనిని తన చేతులతో పట్టుకొని నేలపై పడునట్లు నెట్టెను. ఆ ఇరువురును ఒకరినొకరు గట్టిగా అదిమి పట్టుకొనుటచే వారి శరీరములు చెమటలతో తడిసిపోయెను. పరస్పరము గోళ్లతో రక్కుకొనుట వలన వారి మేనులు రక్తసిక్తములాయెను. ఒకరినొకరు బాహువులతో బంధించి యుండుట వలన వారు చేష్టలుడిగి వికసించిన బూరుగు మోదుగు చెట్లవలే కనబడుచుండిరి. మహాబలశాలులైన ఆ వానర రాక్షసరాజులు పిడికిళ్లతో గ్రుద్దుకొనుచు, అరచేతులతో చరచుకొనుచు, మోచేతులతో పొడచుకొనుచు, చేతులతో బాదుకొనుచు తట్టుకొనలేనంతగా అనగా తీవ్రముగా పోరు సల్పిరి. తీవ్రమైన వేగము గల ఆ ఇద్దరును ఆ మేడ మధ్యభాగమున చాలాసేపు మల్లయుద్ధము చేసిరి. వారు ఒకరి శరీరమును మరియొకరు ఎత్తి క్రింద పడవేయుచు లాగుచూ వంచుచుండిరి. వారు ద్వంద్వయుద్ధమునకు అనువగు పాదవిన్యాసములను గావించుచుండిరి. వారు ఒకరినొకరు బాహువులతో బంధించుకొనుచు ప్రాకార పరిఘల అనగా అకట్టల మధ్య నేలపై పడిపోయిరి. పిదపవారు ఇద్దరును వెంటనే పైకెగిరి భూమిని తాకకుండా క్షణకాలము పాటు ఎదురెదురుగా నిలిచియుండి యుద్ధశ్రమ కారణముగా నిట్టూర్పులు విడిచిరి. పిమ్మట వారు తమ బాహుపాశములతో ఒకరినొకరు అదిమి పట్టుకొని యుద్ధమునకు తలపడిరి. అనంతరము వారు శ్రేష్టమైన పెద్ద పులుల వలె దర్పమును ప్రకటించుచు ఏనుగు గొన్నల వలె చీరువయగుచు పట్టుదలతో
మల్లయుద్ధమునందలి అభ్యాస బలములతో అప్పుడు సమర పద్ధతులను నడిపిరి. వారు ఒకరికొకరు చేరువయ్యై వక్షస్థలములతో నొప్పించుచూ ఒక్కసారిగా నేలపై పడిపోయిరి. వెంటనే లేచి పరస్పరము పడద్రోసికొనుచూ పెక్కురీతుల యుద్ధమునర్చిరి. ఆ ఇద్దరు వీరులు ఎంతగా పోరు సలిపినను వ్యాయామ సాధన పటిమ వలన కించిత్తైనను అలసిపోవుటలేదు. మదపుటేనుగుల వలె బలశాలులైన ఆ రావణ సుగ్రీవులు ఏనుగు తుండముల వలె బలిష్టములైన బాహువులతో ఒకరినొకరు అడ్డుకొనుచూ పెద్ద కాలము చక్రాకారములో చకచక తిరుగుచూ పోరాడిరి. వారు ఒకరినొకరు దెబ్బతీయవలయునను ప్రయత్నముతో పరస్పరము చేరువయ్యై మాటి మాటికిని వలయాకారమున తిరుగుచూ ఆహార పదార్థము కొరకు పిల్లుల వలె పొంచి పొంచియుండిరి. యుద్ధ విధానములలో ఆరితేరిన రావణ సుగ్రీవులు పలు విధములుగా స్థానములను మార్చుచూ చిత్ర విచిత్రముగా అర్ధమండలాకృతిలో పరిభ్రమించుచుండిరి. గోవు నడచుచూ మూత్రము విసర్జించునప్పుడు అది భూమిపై పడుచున్న రీతిగా వంకర టింకరగా కదులుచుండిరి. ముందుకు వెనుకకు నడచుచుండిరి. ఒక్కొక్కప్పుడు అడ్డముగా, వేరొకప్పుడు వక్రగతిలో కుడి ఎడమలకు అడుగులు వేయుచుండిరి. స్థానములను మార్చుచూ ఎదుటివాని దెబ్బ తప్పించుకొనుచుండిరి. ముందుగా తాను దెబ్బతీయుటకు యత్నించుచూ ఎదుటివాని దెబ్బకు చిక్కకుండా తిరుగుచుండిరి. ఒకరు నిలబడియుండగా మరి ఒకరు అటునిటు పరిగెత్తుచుండిరి. ఎదురెదురుగా వేగముగా ముందునకు సాగుచూ ఒకరినొకరు ఆక్రమించుచుండిరి. వంగి కప్పల వలె గంతులు వేయుచుండిరి. పరస్పరము పట్టుకొని ఒకే చోట నిలబడి నిర్భయముగా పోరాడుచుండిరి. వెనుకకు తిరిగి నడుచుచుండిరి. వెనుకకు మరలకుండా వెనుకకు నడుచుచుండిరి. ఎదుటివానిని పట్టుకొనదలచి శరీరమును కుంచింపజేయుచూ వంగి ముందునకు పరిగెత్తుచుండిరి. ప్రతియోధుని తన్నుటకై అధోముఖులై సాగుచుండిరి. విరోధి యొక్క చేతులను ఒడుపుతో పట్టుకొనుటకై తమ చేతులను చాచుచుండిరి. విరోధికి పట్టుబడకుండా తమ చేతులను వెనుకకు తీసుకొనుచుండిరి. ఈ విధముగా రావణ సుగ్రీవులు మల్లయుద్ధమునర్చిరి. ఇంతలోపల రాక్షసరాజు తన మాయాశక్తిని ప్రయోగించుటకు సన్నద్ధుడాయెను. సుగ్రీవుడు అతని ప్రయత్నమును గమనించి జయోత్సాహముతో అవలీలగా ఆకాశమునకు ఎగిరెను. సుగ్రీవుని ఎత్తుగడతో అనగా చాకచక్యముతో తన ప్రయత్నము ఒమ్ము కాగా రావణుడు ఏమియూ తోచనివాడై నిలబడిపోయెను. అంతటా వానర ప్రభువు అనగా సుగ్రీవుడు యుద్ధరంగమున రావణుని ముప్పు తిప్పలు పెట్టి విజయమును సాధించిన కీర్తిని పొందెను. పిమ్మట రవిసుతుడు విశాలమైన ఆకాశమునకు ఎగిరి వానరయోధుల మధ్యనున్న శ్రీరాముని ప్రక్కన నిలిచెను. ఈ విధముగా సుగ్రీవుడు ఒక అద్భుత కార్యమును సాధించి అనగా రావణుని తికమకపాలు చేసి మిక్కిలి సంతోషముతో వాయు వేగమున తన సేనను చేరెను. అతడు శ్రీరాముని యుద్ధోత్సాహమును ఇనుమడింపజేసెను. అప్పుడు వానర ప్రముఖులు ఆయనను వేణోళ్ల పొగడిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 40వ సర్గము.